శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము 12వ స్కందము. అయితే సప్తర్షులు మఖా నక్షత్రంలో ఏ రోజున సంచరిస్తారో ఆ రోజుకు కలి ప్రవేశిస్తాడు. ప్రవేశించి 1200 సంవత్సరాలే అవుతుంది. ఆ ఋషులు పూర్వాషాఢలోకి ప్రవేశించినప్పుడు కలి విజృంభిస్తాడు. శ్రీకృష్ణుడు దివ్య పదానికి చేరుకున్న రోజునే కలి ప్రవేశించి 1000 దివ్య సంవత్సరాలు గడిచినాక 4వ పాదంలో కృతయుగ ధర్మం అనేది వస్తుంది. నరవర తొంటి భూపతుల నామగుణంబులు వృత్త చిహ్నముల్ సిరియును రూప సంపదలు జన్నగు రాజ్యములాత్మ విత్తముల్ వరుస నడంగె గాని అటవారల కీర్తులు నిర్మలంబులై యురవడి భూమిలో నిలిచి ఉన్నవి నేడును రాజశేఖరా. ఓ రాజా, పూర్వరాజుల పేర్లు, గుణాలు, నడవడిక గుర్తులు, సంపద, అందచందాలు, గొప్పదైన రాజ్యము, వారి యొక్క ధనము అన్నీ కూడా వరుసగా నశించిపోతాయి. కానీ రాజేంద్ర, వారి కీర్తులు మాత్రం నిర్మలంగా నేటికి భూలోకంలోనే నిలిచి ఉన్నాయి. శంతనుని తమ్ముడు దేవాపి, ఇక్ష్వాకు వంశపు రాజు మరుత్తు, ఈ ఇద్దరూ కూడా యోగాన్ని అవలంబించి కలాపము అనే గ్రామంలో ఉంటూ వాసుదేవుని చేత ప్రేరేపింపబడి ప్రజలు ఆశ్రమాచారాలు తప్పకుండా నడుచుకునేలా చేస్తారు. నారాయణుని నిత్యం స్మరిస్తూ కైవల్య పదాన్ని పొందుతారు. 4 యుగాలలోని రాజులు, నేను చెప్పిన పూర్వరాజులు, వీరందరూ కూడా ఈ రీతిగా సమస్త వస్తు సముదాయం మీద కూడా మమత కలిగి ఉత్సాహంగా ఉండి ఆపై భూరాజ్యాన్ని వదిలి చనిపోయారు. కాబట్టి కాలం చూడ ఎవ్వరికీ తెలియశక్యం కాదు కదా. మా పూర్వులు హరిధ్యానంలో పరవశిస్తూ దయ, సత్యము, శౌచము, శమము, దమము మొదలైన ప్రశస్త గుణాలు కలిగి ప్రసిద్ధులై ప్రవర్తించారు. సత్యము, ధర్మము, కీర్తియు, నిర్మల దయ, విష్ణు భక్తి, నిరుపమ ఘన సత్కర్మ, మహింసా వ్రతమును నర్మిలి గలవారే పుణ్యులవనీనాథ. కాబట్టి మహారాజా, ధర్మము, సత్యము, కీర్తి, అచ్చమైన దయ, విష్ణుభక్తి, సాటి లేని గొప్ప సత్కర్మలు, అహింసావ్రతము చక్కగా కలిగి ఉన్నవారే పుణ్యాత్ములు. ఈ జగంబేలు తొల్లిటి రాజవరులు గాలవశమున నాయువుల్ గోలుపోయి నామమాత్రావశిష్టులైనారుగాన జప్పవలవదు మమత నెచ్చట నృపాళ. ఈ లోకాన్ని ఏలిన పూర్వ రాజశ్రేష్ఠులు కాలానికి లొంగిపోయారు. లొంగి ఆయువులు కోల్పోయారు. అలా కోల్పోయి నామమాత్రావశిష్టులే అయ్యారు. కాబట్టి రాజా, ఎక్కడా కూడా మమకారం అనేది పెట్టుకోకూడదు. గర్వంతో గ్రుడ్డివారైపోయిన రాజులను చూచి భూదేవి పరిహసిస్తుంది. శత్రువులను సంహరించి ఎవరికీ ఇవ్వకుండా తామే ఏలుకుందాము అనే మోహంతో తండ్రులకు, కొడుకులకు, అన్నదమ్ములకు భ్రాంతి కల్పిస్తారు. పరస్పర వైరాలతో కలహిస్తారు. రణరంగాలలో తృణప్రాయంగా దేహాదులను విడిచిపెట్టి స్వర్గలోకాన్ని పొందుతారు. ఇలాగే పృథువు, యయాతి, గాధి, నహుషుడు, భరతుడు, అర్జునుడు, మాంధాత, సగరుడు, రాముడు, ఖట్వాంగుడు, దుందుమారుడు, రఘువు, తృణబిందుడు, పురూరవుడు, శంతనుడు, గయుడు, మరి భగీరథుడు, కువలయాశ్వుడు, కకుస్థుడు, నిషధుడు, హిరణ్యకశిపుడు, వృత్రుడు, రావణుడు, నముచి, శంబరుడు, భౌముడు అంటే నరకాసురుడు, హిరణ్యాక్షుడు, తారకుడు మొదలైన రాజులు
దైత్యులు రాజ్యం పట్ల మమకారం చేతనే కదా కాలానికి వసులై నశించిపోయారు. అది అంతా మిథ్య. కాబట్టి అంతా విడిచిపెట్టి జనార్దన, వైకుంఠ, వాసుదేవ, నృసింహ అంటూ నిరంతరం హరికథలను స్మరిస్తూ ఆ అమృతాన్ని తాగి ముసలితనము మొదలైన రోగాల యొక్క వికారాలు లేక హరిపదాన్ని పొందు అని చెప్పాడు. ఉత్తమ శ్లోకుడననెవ్వడున్నవాడు నన్ను తొండగునెవ్వడు సకల దిశల నట్టి పరమేశ్వరుని చిత్తమందు నిలిపి తద్గుణంబులు వర్ణింపు ధరణినాథ. రాజా, అన్ని దిక్కులయందు ఉత్తమమైన కీర్తి కలిగి సన్నుతింపబడే పరమేశ్వరుని చిత్తంతో నిలిపి అతని గుణాలను కొనియాడుతూ ఉండు అని చెప్పిన సుఖయోగిని చూసి ఆ రాజు, మరి కలియుగం అతి పాపంతో కూడింది కదా, కాబట్టి పాపాలు రాకుండా ఎలా చేయగలుగుతారు? కాలస్వరూపుడైన హరి ప్రభావం ఎలా కనబడుతుంది? ఈ జగజ్జాలం అంతా ఏ విధంగా నిలుస్తుంది అని అడిగాడు. అతనికి సుఖయోగి సమాధానం ఇలా చెప్పాడు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగాలు అనే 4 యుగాలు కూడా క్రమంగా ప్రవర్తిస్తాయి. ధర్మానికి సత్యము, దయ, తపస్సు, దానము అనేవి 4 పాదాలుగా నడుస్తాయి. శాంతి, ఇంద్రియ నిగ్రహము, ఆత్మజ్ఞానము, వర్ణాశ్రమాచారాలు మొదలైనవి కలిగి ధర్మం మొదటి యుగంలో 4 పాదాలతో పరిపూర్ణంగా నడుస్తుంది. శాంతి, దాంతి, కర్మాచరణము మొదలైన ధర్మం 2వ యుగంలో 3 పాదాలతోనే నడుస్తుంది. బ్రాహ్మణ పూజ, అహింసావ్రతము, జపానుష్ఠానాది లక్షణాలతో ధర్మం 3వ యుగంలో 2 పాదాలతో ప్రకాశిస్తూ ఉంది. కలియుగంలో జనులు ధర్మరహితులై అన్యాయము చేసేవారుగా ఉంటారు. క్రోధము, మాశ్చర్యము, లోభ, మోహములు మొదలైన దుర్గుణాలు కలిగి ఉంటారు. వర్ణాశ్రమ ఆచారాలను పాటించరు. దురాచారులై దురన్నం భక్షిస్తూ ఉంటారు. శూద్రసేవయందు ఆసక్తులై ఉంటారు. నిర్దయులు, దయలేనివారుగా నిష్కారణంగా వైరం పెట్టుకునేవారే అవుతారు. దయ కానీ, సత్యము కానీ, శౌచము కానీ మొదలైనవి ఏవి వారికి ఉండవు. అన్ని అబద్ధపు కపటముతో కూడిన అనృతవాదులే, మాయోపాయులు, ధనం లేనివారు, దోషాలు అనే దోషాలనే చేసేవారు అయి ఉంటారు. వీరు పాప ప్రవర్తన కలిగిన రాజులను సేవించి తల్లిదండ్రులను, అన్నదమ్ములను, కొడుకులను, బంధువులను, దాయాదులను, స్నేహితులను కూడా విడిచి రతియందు ఆసక్తులై కులాలను చెడగొడుతూ ఉంటారు. కరువు కాటకాలలో ప్రజాక్షయం అవుతుంది. బ్రాహ్మణులు దుష్టమైన దానాలు గ్రహిస్తూ ఇతరుల ధనం కోసం యజ్ఞాది కర్మలు చేస్తూ హీనులై నశిస్తారు. కాబట్టి ఈ కలియుగంలో ఒక్క క్షణకాలమైన నారాయణుని యందు ఆసక్తి కలిగి మనసులో నృసింహ, వాసుదేవ, సంకర్షణ నామాలతో అచంచల భక్తితో తలచేవారికి 100 యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. కాబట్టి రాజోత్తమ, నీ మనసులో ఎడతెగకుండా హరిని స్మరించు. కలి అనేక దురితాలకు నిలయం. కాబట్టి ఒక్క నిమిషం ధ్యానం చేసిన పరమ పావనుడివై కృతార్థుడువు కాగలుగుతావు అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. 3వ యుగముననెంతయు వేడుక హరికీర్తనంబు వెలయగధృతిచే బాడుచు కృష్ణాయను చుగ్రీడింతురు గలిని దలచి కృతమతులగుచున్. అది 3వ యుగంలో అయితే ఎంతో ఉత్సాహంగా హరిని కీర్తిస్తారు. కీర్తిస్తూ కలిని తలచి బుద్ధిమంతులై కృష్ణ అని పాడుతూ ఆడతారు అని సుఖమహర్షి చెప్పగా, పరీక్షిత్తు కల్ప ప్రళయం ప్రకారం ఎలా ఉంటుంది అని అడిగాడు. అడిగితే సుఖమహర్షి ఇలా చెప్పాడు. 1000 చతుర్యుగాలు
అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాలు. ఇలాంటివి 4,000 సార్లు జరిగితే అది ఒక బ్రహ్మకు పగలవుతుంది. అంతేకాలం ఒక రాత్రి అవుతుంది. అలా బ్రహ్మకు ఒక పగలు జరిగితే దానికి నైమిత్తిక ప్రళయం అంటారు. ఆ రాత్రి కాలంలో బ్రహ్మలోకాలన్నింటినీ తన ఆత్మలో నిలిపి నిద్రించగా ప్రకృతి నష్టమైపోతుంది. దానిని ప్రాకృత ప్రళయం అంటారు. ఆ ప్రళయం ప్రకారం చెబుతాను విను. పగలు నైమిత్తిక ప్రళయం, రాత్రి ప్రాకృత ప్రళయం జరిగితే అది బ్రహ్మకు ఒక దినంగా పరిగణింపబడుతుంది. అటువంటి దిన ప్రమాణంలో 360 దినాలు గడిచితే బ్రహ్మకు ఒక సంవత్సరం పూర్తి అవుతుంది. ఇలాంటి సంవత్సరాలు 100 జరిగితే అంతలోకే సునక వసాన కాలంబు వచ్చిన 100 వసుధలోన వర్షంబులుడిగిన వడిదప్పి మానవుల్దప్పి నాకట జిక్కి నొప్పి నొంది అన్యోన్య భక్షులయ్యా కాలవశమున నాశముందెదరంత నలిన సకుడు సాముద్ర దైహికక్షా జాతర సమూల జాతురి కిరణాలి చేత గొల్ప నంతకాలాగ్ని సంకర్షణాఖ్యమగుచున కిల దిక్కులుగలయంగనాక్రమించు నట్టి ఎడనూరు వర్షంబులాడుకొనగా వీకతోడుత వాయువుల్ వీచునప్పుడు అప్పుడు బ్రహ్మకు అవసాన కాలం వస్తుంది. అప్పుడు భూమిపై 100 ఏండ్లు వర్షాలు కురవ్వు. మానవులు శక్తి ఉడిగి ఆకలి దప్పులకు లోనై బాధపడతారు. పరస్పరం అంటే ఒకరినొకరు భక్షించుకుంటూ ఆ కాలానికి వసులై నశించిపోతారు. అప్పుడు సూర్యుడు సముద్రంలోని నీటిని, దేహంలోని రసాలను, భూమి నుండి పుట్టిన రసాలను తన కిరణాల చేత చతురుడై ఇంకింపజేస్తాడు. అంతట కాలాగ్ని సంరక్షణ అంటే అప్పుడు కాలాగ్ని సంకర్షణ అనే పేరుతో అన్ని దిక్కులకు వ్యాపిస్తుంది. అప్పుడు 100 సంవత్సరాలు మహావేగంగా వాయువులు వీస్తాయి. ఇలా 100 ఏళ్ల పాటు వర్షాలు ఉండవు. అలా 100 సంవత్సరాల పాటు 12 మంది సూర్యులు ప్రచండమైన కిరణాలను తాండవింపజేస్తారు. ఆపై 100 ఏళ్ళు ప్రళయాగ్ని దహించి వేస్తుంది. తర్వాత 7 వాయువులు జంఝానిల వేగంతో వీస్తాయి. ఆ పైన మరో 100 ఏళ్ళు నూతనమైన మేఘాలు మహాధ్వనులతో ఏనుగు తొండాల వంటి నీటిధారలను కురిసి సమస్త ప్రపంచాన్ని కూడా జలమయం చేసివేస్తాయి. బ్రహ్మాండమంతా జలమయం కావడం వలన భూమి తన యొక్క గంధగుణం కోల్పోతుంది, నీళ్లలో లీనమైపోతుంది. ఆ నీరు తన రసగుణం పోగొట్టుకొని తేజస్సులో అణిగిపోతుంది. ఆ తేజస్సు తన గుణమైన రూపాన్ని కోల్పోయి వాయువునందు కలిసిపోతుంది. ఆ వాయువు స్పర్శ గుణాన్ని పోగొట్టుకొని ఆకాశంలో లీనమవుతుంది. ఆ ఆకాశము శబ్దగుణాన్ని కోల్పోయి ఆదిభూతాన్ని చేరుతుంది. తేజోమయమైన మహద్రూపం అహంకారరహితమైన వికార గుణాలతో కూడిన ఇంద్రియాలను లయం చేసుకుంటుంది. అహంకారము, సత్వము మొదలైన గుణాలు సత్వరజస్తమో గుణాలను లీనం చేసేసుకుంటుంది. అవి కాలం చేత ప్రేరేపించబడిన ప్రకృతి యందు కలిసిపోతాయి. ఆ ప్రకృతి అనాది, నిత్యము, అవ్యయము, వాక్కుకు మనసుకు అందనిది, సత్వరజస్తమో గుణాలు లేనిది, మహత్తు మొదలైన సన్నివేశాలు లేనిది, జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అవస్థలు లేనిది, పృథివీ మొదలైన పంచభూతాలు అంటే ఆకాశవాయు అగ్ని జల పృథ్వులు అనేది లేనిది. అది ఎట్లాంటిది అంటే తర్కానికి అందనిది. దానిని మూలభూతమైన పదము అని చెప్తూ ఉంటారు. కాలం మారిపోయినప్పుడు పురుషుడు అవ్యక్తం విలీనం అయితే అది ప్రాకృతికమైన ప్రళయమే అనబడుతుంది.
అని చెప్పి ఇంకా సుఖమహర్షి ఇలా చెప్పాడు. ఇంకొక విశేషం కూడా ఉంది, విను. జ్ఞానం బుద్ధిని, ఇంద్రియాలను, ఇంద్రియ విషయాలను కూడా ఆశ్రయించుకొని వెలుగుతూ ఉంటుంది. జ్ఞానం అనేది గోచరం కావడం వలనను, వ్యతిరేకత లేకపోవడం వలనను అది ఆది అంతము కలిగినది అయి ఉంటుంది. తేజస్సుకు దీపము, కన్నులు, రూపము వేరు కానట్లుగానే బుద్ధి, ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు ఆ పరమాత్మకు ఎప్పటికీ వేరు కావు. ప్రధానం అనేది బుద్ధి యందు పుడుతుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థాభేదం ఆత్మతో నిండిపోయి బుద్ధితో కూడితే యోగంగా మారుతుంది. ప్రాణులన్నీ ఈశ్వరుని నుండే పుట్టి ఈశ్వరంలోనే లయమవుతాయి. సమస్తము ఒకదానికొకటే ఆశ్రయం కాకుండా ఆది అంతము కలిగి ఉండడం వలన అది వస్తువు కాకుండా ఆ వస్తువుగానే ఉంటుంది. ఒకే తేజస్సు అనేక రంధ్రాల నుండి కనబడినట్లుగా ఒకే పరమాత్మ పెక్కు రకాలుగా భావించబడుతుంది. బంగారం అనేక రూపాలలో ఉన్నా అది ఒకటే అయినట్లుగా పరమాత్మను కూడా ఒకటిగానే భావించాలి. మేఘాలు తొలగిపోయినప్పుడు సూర్యమండలం కన్నులకు కనిపించిన రీతిగానే బంధానికి కారణమైన అహంకారం ఆత్మజ్ఞానము చేత తొలగిపోయినప్పుడే పరమాత్మ నిర్మలంగా గోచరిస్తుంది. యోగులు ఆ పరమాత్మను నిరంతరం ధ్యానిస్తూ తదేకాయత్త చిత్తులై ఉంటారు. అతి వేగంగా తిరిగే కాలం వలన సర్వ ప్రపంచానికి వేరువేరు దశలు కలుగుతూ ఉంటాయి. ఆకాశంలో పగటి సమయంలో నక్షత్రాలు కనబడనట్లుగా పరమాత్మ రూపమైన కాలంలో కల్పం మొదలైన దశలు కనిపించకుండా చరిస్తూ ఉంటాయి. ప్రళయాలు 4 విధాలు. అవి నిత్యము, నైమిత్తికము, ప్రాకృతికము, ఆత్యంతికము. వాటిలో జరిగే నారాయణుని యొక్క లీల అవతారాలను బ్రహ్మాదులు కూడా చెప్పలేరు. నాకు తెలిసినంత వరకు చెప్పాను. సంసార సాగరాన్ని దాటడానికి హరికథ అనే నావ తప్ప వేరొక సహాయమేదీ లేదు అని వివరించాడు. ఏనుమృతుండనౌదునని ఇంత భయంబు మనంబు లోపలన్ మానుము సంభవంబు గల మానవ కోట్లకు జావు నిత్యమౌ గానహరిందలంపు మికగల్గదు జన్మము నీకు ధాత్రిపై మానవనాద పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. నేను చనిపోతాను అనే భయం కొంచెం కూడా లేకుండా మనసులో నుండి పూర్తిగా విడిచిపెట్టు. పుట్టిన మానవులకు చావు తప్పదు కాబట్టి హరిని తలుచుకో. ఇక ఈ భూమిపై నీకు జన్మ కలుగదు రాజా. మాధవుని లోకంలో నివసించి నీవు సుఖాలన్నీ పొందుతావు. పరీక్షిత్తు తక్షకుని చేత దష్టుండై మృతి నొందగా అతని పుత్రుడు సర్పయాగం చేయుట. అయితే రాజేంద్ర, ఘటాకాశము అంటే కుండలో ఉండే శూన్యము. ఆ ఘటం పగిలిపోయాక మహాకాశంలో కలిసిపోయిన రీతిగానే ముదిమికి, పుట్టుకకి కారణభూతమైన శరీరంలో ఉండే జీవుడు ఈ శరీరం పతనం అయిపోయాక ఈశ్వరునిలో కలిసిపోతాడు. నూనె ఉన్నంత వరకు ఒత్తి వెలిగినట్లుగానే దేహం వలన వచ్చిన పుట్టుక ముసలితనానికి, చావుకి కారణభూతమై శరీరము రజస్సు, సత్వము, తమో గుణాల చేత ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆత్మ అనేది ఆకాశంలా స్థిరమై, అనంతమై, వ్యక్తము అవ్యక్తాలకు కూడా అతీతమై ఉంటుంది. ఈ రీతిగా ఆత్మను ఆత్మలోనే ఉండేలాగా చేసి హరిని ధ్యానిస్తూ ఉండగలగడం విశేషం. నిన్ను కాటు వేయడానికి తక్షకుడు సమర్థుడు కాడు. హరిని ధ్యానించు. ధనము, ఇళ్ళు, వాకిళ్ళు, భార్యాపుత్రులు, పశువులు మొదలైన వాటిని విడిచిపెట్టు. సమస్తము నారాయణునికే అర్పించి శోకం లేకుండా నిత్యం హరిధ్యానం చెయ్యి అని బోధించాడు పరీక్షిత్తు. మహారాజు దర్భాసనంపై కూర్చొని శ్రీహరిని ధ్యానిస్తూ ఉన్నాడు.
శుకమహర్షి తన దారిన తాను వెళ్ళాడు. ఇక్కడ కోపించిన బ్రాహ్మణుడు ప్రేరేపించగా తక్షకుడు బ్రాహ్మణ రూపం ధరించి పరీక్షిత్తును చంపడానికి వస్తున్నాడు. అతనికి దారిలో సర్పవిషాన్ని పరిహరించడంలో సమర్థుడైన కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు కనిపించాడు. అతనికి అంతులేని ధనాన్ని ఇచ్చి తృప్తిపరచి పరీక్షిత్తు దగ్గరకు రాకుండా చేశాడు. తక్షకుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి పరీక్షిత్తు దగ్గర ఉండే వారి చేతికి ఒక పండు ఇచ్చి వెళ్ళాడు. వారు ఆ పండును రాజునికిచ్చారు. అతడు ఆ పండును రుచి చూడగానే అందులో నుండి పురుగు రూపంలో బయటపడి మహాభయంకర రూపం దాల్చిన పాము రాజును కాటువేసింది. అతడు వెంటనే విషాగ్ని చేత కాలి బూడిదైపోయాడు. ఆ సమయంలో భూమి మీది ఆకాశంలోని ప్రాణులందరూ అత్యంత ఆశ్చర్యకరమైన అతని మరణాన్ని చూసి హాహాకారాలు చేశారు. అప్పుడు ఈ విషయాన్ని అతని కొడుకైన జనమేజయుడు విని క్రోధావేశంతో సర్పాలన్నీ నశించిపోవాలి అని యజ్ఞం చేయడం మొదలుపెట్టాడు. వేల కొద్దీ సర్పాలు చనిపోయాయి. ఆ సమయంలో తక్షకుడు రాకుండా ఇంద్రుని భవనంలో ఉన్నాడు అని తెలుసుకొని యజ్ఞం చేయించే ఋషులు సహేంద్ర తక్షకాయాయ బ్రూహి అని అతనిని పంపమనే అర్థం వచ్చే వాక్యాన్ని పలికారు. వెంటనే తక్షకునితో కలిసి విమానంతో సహా ఇంద్రుడు తన స్థానం నుండి కదిలి పడిపోతూ ఉండగా అంగీరసుడైన ఆస్తికుడు వచ్చి పరీక్షిత్తు కొడుకు జనమేజయుని అనేక విధాలుగా కొనియాడి ఇలా అన్నాడు: మృతియును జీవనంభుని విమేదిని లోపల జీవకోటికిన్ సతతము సంభవించు సహజం విధి చోరహుతాస సర్ప సంహతులను దప్పినా కటను బంచతనుందెడు నట్టి జీవుడా పదలను గుంది పూర్వమగు పాప ఫలంబు భుజించినెప్పుడున్. ఈ భూమి మీద ప్రాణులకు చావడం బ్రతకడం అనేవి ఎప్పుడూ సంభవిస్తూనే ఉంటాయి. ఇది సహజం. కొంతమంది దొంగల చేత, అగ్ని చేత, సర్పాల చేత, ఆకలితో, దాహంతో చనిపోతూ ఉంటారు. అటువంటి జీవులు పూర్వ కర్మల వలన కలిగిన వ్యతలతో కుందుచూ ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. కాబట్టి అసంఖ్యాకములైన పాములు చచ్చిపోయాయి. మనసులో శాంతించి కోపం విడిచిపెట్టు అన్నాడు. అంత జనమేజయుడు గురువు చెప్పిన ప్రకారంగా సర్పయాగం నుంచి విరమించాడు. అప్పుడు దేవతలు పుష్పవర్షం కురిపించారు. జనమేజయుడు మంత్రులతో పాటుగా నగరానికి వెళ్ళాడు. బాధించడం అనే లక్షణాలు విష్ణుమాయ కల్పించే గుణాల వలన కలిగే వ్యాపారాలు. వాటి చేత ఆత్మ మోహపడుతుంది. కాబట్టి అలాంటి మాయా వికారాలను విడిచి దానికి మనసును ఆశ్రయం చేయక ప్రవర్తిస్తూ వైరం విడిచి భగవంతుని పాద పద్మాల పట్ల భక్తి కలిగి చేరించేవాడు హరిపదాన్నే చేరుకుంటాడు అని చెప్పాడు సూతుడు. ఇంకా అతడు మహా సంతోషంగా సౌనకునితో ఇలా అన్నాడు: శ్రీ వేదవ్యాసుడు వేదములను పురాణములను లోకమందు ప్రవర్తింపజేయుట, దారుణి బారాశర్యున కార్యులు పైలుడు సుమంతు జైమిని మునులున్ ధీరుడు వైశంపాయనుడారయ నలుగురును శిష్యులైయుండిరుగిన్. పరాశరసుతుడైన వ్యాసునికి పూజ్యులైన పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు అనే నలుగురు మునులు శిష్యులుగా ఉన్నారు. వారు వ్యాసుడు ఉపదేశించిన క్రమంలో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనే 4 వేదాలను లోకంలో వ్యాప్తి చెందించారు అని సూత మహర్షి చెప్పగా సౌనకుడు ఆ క్రమమేమిటి అని అడిగాడు. దానికి సూతుడు ఇలా చెప్పసాగాడు: మొట్టమొదటగా చతుర్ముఖ బ్రహ్మ హృదయంలో ఒక నాదం పుట్టింది. అతడు చిత్తవృత్తిని నిరోధించి ఉంచడం వలన అది మూర్తీభవించి కనిపించింది. అటువంటి నాదాన్ని ఉపాసించడం వలన యోగిజనుడు పాపాలు తొలగి ముక్తి పొందుతారు. ఆ నాదంలో ఓంకారం పుట్టింది.
సర్వమంత్రాలకు ఉపనిషత్తులకు మూలభూతమైన వేదమాత అదే అని చెబుతారు. ఆ ఓంకారం 3 గుణాలు కలదై ఆకార ఉకార మకారాలు అనే 3 వర్ణాల రూపమై ప్రకాశిస్తోంది. అంతా భగవంతుడైన బ్రహ్మ ఆ ప్రణవం నుండే స్పర్శ మరి శబ్దము స్వరము స్పర్శ అంతస్తము ఊష్మము అనే మొదలైన లక్షణాలతో కూడిన అక్షర సమామ్నాయాన్ని కల్పించాడు. వాటి సహాయంతోనే తన 4 మోముల నుండి అంటే ఆయన యొక్క 4 ముఖాల నుండి 4 వేదాలను కలుగజేశాడు. తరువాత అతని పుత్రులైన బ్రహ్మవాదులు తండ్రి ఉపదేశించిన రీతిగా ఆ వేదాలను నేర్చుకున్నారు. నేర్చుకొని ఆ క్రమంలోనే వారు తమ శిష్య పరంపరకు ఉపదేశించారు. ఈ రీతిగా వేదాలు ప్రతి యుగంలోనూ సమగ్రంగా మహర్షుల చేత అభ్యసింపబడినాయి. అటువంటి వేదాలను సమగ్రంగా చదవలేని వారికి సహాయపడటానికి ద్వాపర యుగంలో మొదట్లో సత్యవతికి పరాశర మహర్షికి భగవంతుడు కొడుకై పుట్టాడు. ఆ కృష్ణద్వైపాయనుడు ఆ వేదరాశిని రుక్కు యజుస్సు సామము అధర్వము అనేటువంటి 4 విధాలుగా విభజించాడు. ఆ 4 వేదాలను కూడా క్రమంగా పైలుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు అనే శిష్యులకు ఉపదేశించాడు. అందులో పైల మహర్షి అభ్యసించిన ఋగ్వేదంలో అనంతమైన రుక్కులు ఉండడం వలన దానిని బహ్రుశ్చాక అని కూడా అంటారు. పైలుడు ఋగ్వేదాన్ని ఇంద్రప్రమితికి భాష్కలునకు ఉపదేశించాడు. భాష్కలుడు ఆ సంహితను 4 విధాలుగా చేసి తన శిష్యులైన బోధ్యుడు యాజ్ఞవల్క్యుడు పరాశరుడు అగ్నిమిత్రుడు అనేవారికి ఉపదేశించాడు. ఇంద్రప్రమితి తన సంహితను మాండూకేయునకు ఉపదేశించాడు. మాండూకేయుడు దేవమిత్రునికి చెప్పాడు. అతనికి సౌభరి మొదలైన వారు అనేకులు శిష్యులయ్యారు. వారిలో సౌభరి కొడుకైన శాకల్యుడు తాను నేర్చుకున్న శాఖను 5 విధాలుగా విభజించాడు. వాస్యుడు మౌద్గల్యుడు శాలీయుడు గోముఖుడు శిశిరుడు అనే శిష్యులకు ఉపదేశించాడు. వారు జాతుకర్ణి అనువానికి ఉపదేశించక అతడు బలాకుడు పైంగుడు వైతాళుడు విరజుడు అనే వారికి ఉపదేశించాడు. పైన చెప్పిన భాష్కలుని కుమారుడు భాష్కలి వాలకిల్యమనే పేరు కలిగిన సంహితను బాలాయని గార్గ్యుడు కాసారుడు అనేవారికి చెప్పాడు. ఈ రీతిగా ఈ బహ్వృచ సంహితలను మరి అనేక ప్రకారాలుగా పైన చెప్పిన బ్రహ్మర్షులందరూ కూడా నిలిపి ఉంచారు. యజుర్వేదాన్ని ధరించిన వైశంపాయనుని శిష్య సమూహం అన్ని క్రతువులలోనూ ఆధ్వర్యులుగా కార్యం నిర్వహిస్తూ ప్రకాశించారు. అంతేకాదు అతని శిష్యుడైన యాజ్ఞవల్క్యుడు గురువు పట్ల అపరాధము చేయగా ఆ గురువు కోపించి అతడు నేర్చిన వేదాలు మరలా తనకిచ్చి పొమ్మన్నాడు. అతడు తాను చదివిన యజుర్గణాలను అతడు చెప్పిన రీతిగానే కక్కివేశాడు. అవి రక్తంతో కూడిన రూపం దాల్చగా యజుర్గణ శాఖను అధిష్ఠించిన దేవతలు తిత్తిరి పక్షులై వాటిని తిన్నారు. అందువలన ఆ శాఖలు తైత్తిరీయాలు అయ్యాయి. ఇక వేదం లేని యాజ్ఞవల్క్యుడు అపరిమితంగా నిర్వేదం పొంది ఉగ్రమైన తపస్సు చేసి సూర్యుని సంతుష్టుని చేశాడు. అతడు సంతోషించి అశ్వరూపంలో యజుర్గణానికి అతనికి ఉపదేశించాడు. కనుక అది వాజసనేయ శాఖ అనేటువంటి ప్రసిద్ధిని పొందింది. ఆ యజుర్గణం కాన్వా మరి మాధ్యందినాదుల చేత అభ్యసింపబడింది. ఈ రీతిగా యజుర్వేదం లోకంలో వ్యాపించింది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.